హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరిమా శారీస్ అండ్ బ్లాగ్స్. ఈ మిషన్ నేను స్టిచ్చింగ్ చేసేది జాక్ 5 మిషను. ఇది రిపేర్ వచ్చేసి 20 డేస్ అయింది. నాకు ఈరోజు 1500 రూపాయలు మనీ సేవ్ అయ్యింది రిపేర్కి తీసుకెళ్లకుండానే. అదేంటో సొల్యూషన్ మీకు చూపించాలని చెప్పేసి ఒక చిన్న ట్రిక్ మాత్రమే, అందుకే స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే లాస్ట్లోనే ఆ ట్రిక్ అనేది చెప్పాను. చిన్న వీడియో అయినా కొంచెం పెద్దగా చేశాను, ఎందుకంటే వివరంగా చెప్పడానికి. చూసారా ఇక్కడ కామెంటు, నాకు డిజైనర్ విజయ్ బ్లాగ్స్ సిస్టర్ ఉన్నారు కదా, నాకు సొల్యూషన్ తను చెప్పారు. తను చెప్పక తనకి నేను ఇదంతా రిపేరు ఏం చేయాలా ఎట్లాగా ఏంటని మొత్తం చెక్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్టక్ అయిపోయింది, E1 అని పడింది కదా, ఇలా ఉంటే స్టక్ అయిపోయింది, తిరగదు అసలు. సూది కానీ మొత్తం చక్రం అంతా, సూది కూడా కిందకి పైకి అలా ఏం లేదు. స్టోన్ పడి ఫస్ట్ సూది ఇరిగిపోయి సూది తీసి పెట్టిన తర్వాత మనకు స్టక్ అయిపోయింది. అది పెద్ద ప్రాబ్లం లాగా 1500 అడిగారు. మనకి తెలియక ఇలా లేడీస్ చాలామంది చాలా నష్టపోతూ ఉంటారేమని చెప్పేసి ఈ వీడియో చేశాను. నాకు ఒకరు హెల్ప్ చేస్తారు, నేను ఇంకొక 10 మందికి హెల్ప్ చేయాలని ఈ వీడియో చేస్తున్నా. ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ తీసుకొని కింద ఇదంతా ఎక్కడ ఇదంతా తీయాలా అని చెప్పేసి నేను చూశాను, కానీ ఎక్కడ సొల్యూషన్ దొరకలేదు నాకైతే ఫస్ట్ అర్థం కానిది తను చెప్పింది 2 సెకండ్స్లో అయితే అయిపోయింది. ఇది బాగా స్టక్ అయిపోయింది అనమాట. నేను కింద కూడా చెక్ చేశాను, ఎందుకంటే ఇక్కడ రాడ్లు కనిపిస్తున్నాయి కదా, ఐరన్ రాడ్స్. ఆ రాడ్స్ ఏమన్నా స్టక్ అయ్యాయేమో అని చెప్పేసి నేను మొత్తం చెక్ చేసుకున్నా. ఆయిల్ కానీ అంతా నీట్గా ఉంది, అంతా క్లియర్గా ఉంది మిషన్ అయితే. కానీ నాకు ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ దొరకలేదు. తను విజయ్ చెప్పారు, హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ రా నీకు. చూసారా ఇక్కడ స్టక్ అయిపోయింది సూది. ఇంతసేపు చేయాల్సిన పని ఏం లేదు, తన కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. చూడండి ఇక్కడ హోల్ ఉంది కదా, హోల్లో పెట్టేసి బాగా గట్టిగా ఉంది. ఫస్ట్ టైం నాకు భయం వేసింది, తను గట్టిగానే ఉంటుంది ఎక్క గట్టిగా తిప్పేసేయండి అని చెప్పింది. కొంచెం స్టక్ అయ్యి వచ్చేసింది. మళ్ళీ రెండోసారి తీసిన తర్వాతే బాగా ఫ్రీ అయింది. చూడండి బాగా గట్టిగా ఇరిగిపోతుందేమోనన్నంత భయం వేసింది. మీకు కూడా అలా భయం వేసుకోకుండా ఈసారి అలా చేయండి. ఇప్పుడు ఫ్రీగా ఉంది, చూసారా చాలా ఫ్రీగా ఉంది. కింద సూది కూడా తిరుగుతుంది, కింద సూది కదలలేదు ఇందాక, చూశారు కదా. ఇదంతా నాకు 1500 సేవ్ అయినాయండి నా యూట్యూబ్ చెల్లి విజ్జి వల్ల. నాకు ఒకరు హెల్ప్ చేశారు, నేను ఇంకొక 10 మందికి హెల్ప్ చేయాలని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ, మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా మిషన్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ రా విజ్జి. మళ్ళీ చెప్తున్నాను నీకు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటివి ఒకరికి తెలిసిన ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటే మనీ అయితే సేవ్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్, అవునా కదా. బాయ్ ఫ్రెండ్స్.